తగలబెట్టండి సార్. నిరంజన్ గారు బయలుదేరాడు. హాయ్ హలో నమస్తే, అందరికీ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. ఇటుపక్క అటుపక్క ఇద్దరు కనపడుతున్నారు కదా పిల్లలు, వీళ్ళిద్దరు మా అబ్బాయిలండి. వీళ్ళిద్దరూ కడప శ్రీ చైతన్య బాయ్స్ హాస్టల్లో చదువుకుంటున్నారు. ఒకటిది 10th అయిపోయింది రీసెంట్గా, ఒకటిది 9th అయిపోయింది. వీడు ఆల్రెడీ వచ్చి 3 weeks పైనే అవుతుంది. వీడు వచ్చి దగ్గర దగ్గర ఒక 10 days అవుతుంది. వీడిది 10th class కంప్లీట్ అయింది అక్కడ. ఏం రా, 10th class కంప్లీట్ అయింది కదా? అయిపోయింది. ఎన్ని వచ్చినాయి 10thలో నీకు అక్కడ? 526 526 మార్కులు వచ్చినాయండి. ఏ క్లాస్లో పాస్ అయినాడు? ఓకే, సేఫే. ఇప్పుడు వీడు తారక్ రామ్, వీడు సాయి అంటే పునీత్ రాజ్ కుమార్ అలియాస్ సాయి, వీడు తారక్ రామ్ అలియాస్ తారక్. వీడిది 9th class అయిపోయింది. ఇప్పుడు కంటెంట్ ఏంటంటే, వీడిది 9th class కంప్లీట్ అయింది. హాస్టల్ నుంచి పిలుచుకొని వెళ్ళండి పేరెంట్స్ కానీ కాల్ చేశారు. వీడిని పిలుచుకొని రావడానికి ఈ వీడియో కంటెంట్. ఇంట్రో చూసి ఏదో వరద బాధితులు సహాయార్థం వెళ్ళి అక్కడ నుంచి వస్తా ఏదో వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళి ఆనకట్ట దగ్గరికి వెళ్ళి ఎంజాయ్ చేసినట్టుంది కదా? కాదు, అస్సలు కాదు. వీడిని పిలుచుకొని పోవడానికి, ఇంటికి పిలుచుకొని పోవడానికి మేము వెహికల్ తీసుకొని అక్కడికి పోయినామండి. వీడిని ఒక 2 మాటలు అడుగుదాం వీడియో స్టార్ట్ చేసే ముందు. రే తారక్, హాస్టల్ నేను ఎంటర్ అవుతానే, లోపలికి వస్తానే ఒక పక్క ట్రంక్ పెట్టెలు, పరుపులు, బకెట్లు, జగ్గులు, బ్యాగులు. అంటే నేను ప్రతి సంవత్సరం లోపలికి ఏం రాలే, మీరే బయటకు వచ్చి తీసుకొని ఆటోలోనో కార్లోనో పెడతాన్నారు. లోపలికైతే ఈ సంవత్సరమే రావడం. ప్రతి ఇయర్ అట్లా పెడతారా? ప్రతి ఇయర్ అది క్యాంపస్ బయట పెడతారు. అవి పెట్టేది ఎవరు? వచ్చి మనమే అన్ని పెట్టుకొని కేర్ టేకర్లు ఏం హెల్ప్ చేయరు ఫ్రెండ్స్. అంటే అవును, మీ థింగ్స్ ఎవరు తగలకూడదు అని చెప్పి మీరే జాగ్రత్తగా పెట్టుకుంటారు. వాళ్ళకి అలా ఉండదు. మార్నింగ్ 4కి అట్లా లేసి వాళ్ళని పట్టుకోండి హెల్ప్ చేయండి అని వాళ్ళు చేయరు చేయకూడదు. అట్లా ఏం లే, మీరే చేసుకోండి. ఇంకా మీరు ఎట్టా ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఒకరు సాయం చేసుకోండి అని వాళ్ళకి మాకే. ఓకే, హెల్పింగ్ నేచర్ ఉండాలా. నీవి వాడు వాంటి నువ్వు పట్టుకొని అక్కడ పెట్టుకొని మీ పేరెంట్స్ వచ్చిన తర్వాత హాస్టల్ రికార్డ్స్లో పేరు మొబైల్ నెంబర్ రాపిచ్చి వెళ్ళిపోండి అంటారు రిసెప్షన్లో. అంతేనా? నీ సామాన్లు పెట్టింది ఎవరు? మా ఫ్రెండ్స్, నేనే. వాళ్ళవి నువ్వు పెట్టినావు, నీటి వాళ్ళు పెట్టినారు. అంతా అవన్నీ మొత్తం అన్నీ తెచ్చి ఆడ పెట్టేసరికి ఎంత టైం పట్టింది మీకు? మార్నింగ్ 4కి లేచి స్నానం చేసి వచ్చాము. 5:30 కల్లా అన్ని ఆడ పెట్టేసాం గ్రౌండ్లో. 4కి లేపినారా? ఎర్లీ మార్నింగ్ 4కు, మాకు 3కే లేపినారు. 5:30 కల్లా ఆడ తెచ్చి పెట్టినారు. మరి ఆ రోజు లాస్ట్ ఎగ్జామ్ ఉంది, మీ అబ్బాయిని ఎగ్జామ్ రాసిన తర్వాత పంపిస్తామని చెప్పినారు. మేము ఎగ్జామ్ రాసిన తర్వాత వచ్చి. ఎగ్జామ్ ఎన్నికి స్టార్ట్ అయింది? 9కి అట్లా. ఓకే, నువ్వు నీ 10th కంప్లీట్ అయిన తర్వాత నీ థింగ్స్ అన్ని అక్కడే వదిలేసి వచ్చినావు. ఏం తెచ్చుకోవాలి ఇంటికి? ఏమేమి వదిలేసినావు అక్కడ? బెడ్, ట్రంక్ పెట్టే, బకెట్, జగ్గు. జగ్గు. అంటే ఓన్లీ నువ్వు వాడినే ఇడ్చిన బట్టలు బ్యాగ్లో పెట్టుకొని వచ్చినావు అంతే, బ్యాగ్లో అంతే. ఓకే ఫ్రెండ్స్, ఇది హాస్టల్లో మేము పిలుచుకొని వచ్చే రోజు లాస్ట్ రోజు జరిగింది అది. ఇంకా నువ్వు అక్కడికి ఇంకా నీకేం లేదు, టీసీ తెచ్చుకుంటే సరిపోతుంది అంతే. టీసీ తెచ్చుకుంటే ఈ అబ్బాయిది అక్కడ హాస్టల్ కంప్లీట్ అయిపోతుంది. వీడిది నెక్స్ట్ ఇయర్ అంటే అదే ఈ ఇయర్ 10th పూర్తి చేస్తే హాస్టల్తో వీళ్ళిద్దరికి ఎటువంటి రిలేషన్ ఉండదు. హాలిడేస్ అయిపోయినాయి, నేను ఇంటికి వచ్చిన. అసలు నేను ఎందుకు వెళ్ళినానంటే, ఏదో లాస్ట్ టైం వచ్చి అయిపోయింది, ఇంకోసారి చూద్దాము అని అనిపించి వెళ్ళిన. ఇంకా పోయి చూసిన, అంతా అయిపోయింది. సమ్మర్ హాలిడేస్ కాబట్టి అంతా ఒకసారి చివరిసారి అంతా చూసుకొని హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంటికి వచ్చేటప్పుడు ఎందుకో ఆంజనేయ పల్లెకి వెళ్ళాలనిపించి
మా మామని అడిగినాను. మా మామ ఇంకా సరే అని చెప్పి పిలిచిపోయినాడు. ఇంకా పోయి ఇంకా ఆడ నీళ్ళలో పొల్ల అనేది ఇంకా మీరు వీడియోలో చూడొచ్చు ఫ్రెండ్స్. ఆదిమేపల్లిలో అయితే చాలా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసినామండి. ఏరా ఆదిమేపల్లిలో ఎట్లా ఎంజాయ్ చేసినాం? అల్లరల్లరి కేకలు, అరుపులు. అక్కడ ఉండే వాళ్ళంతా ఎవరు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినారని కొంచెం వింతగా చూసినారు మమ్మల్ని. ఆ వీడియోలు కూడా మీరు ఈ వీడియోలో వస్తాయి, చూడండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దామా? ఎడి మామ కానీ ఎక్కుపోవాడా? చూస్తున్నారు కదండి ఎన్ని ఆటోలు, కార్లు, బైకులు ఉన్నాయో బయట. పేరెంట్స్ వచ్చారు వాళ్ళ పిల్లలను ఇంటికి పిలుచుకుపోవడానికి. హాలిడేస్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి మేము కూడా కారులో వెళ్ళాం కదా. కారు పార్కింగ్ చేయడానికి దగ్గర 5 నిమిషాలు టైం పట్టింది. ప్లేస్ లేదు ఎక్కువ, బయట ఓపెన్ ప్లేస్ కదా. పిల్లలకి హాలిడేస్ రాగానే, హాలిడేస్ అంటే పిల్లలకి ఎంత హుషారు ఉంటుందో, ఇంటికి ఎప్పుడెప్పుడు వెళ్ళాలా అని ఉంటుంది. అదే హాలిడేస్ కంప్లీట్ అయ్యి హాస్టల్కు వెళ్ళేటప్పుడు, ఇంటికి వెళ్ళేప్పుడు ఉండే ఉత్సాహము మళ్ళీ హాస్టల్కు తిరిగి వచ్చేటప్పుడు ఉండదు. ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలు బాగా చదువుకోవాలని, లైఫ్లో బాగా ఎదగాలని కోరుకుంటారు. ఏ టీచర్ అయినా తన దగ్గర చదివే ప్రతి స్టూడెంట్ జీవితంలో గొప్పవాడు కావాలనే పాఠాలు చెబుతారు. సో ఇంటి దగ్గర పేరెంట్స్ను, రిలేటివ్స్ను అందరినీ వదిలిపెట్టి దూరంగా ఎక్కడో హాస్టల్లో చదివే స్టూడెంట్స్ అందరికీ నేను చెప్పేది ఒకటి, అందరూ బాగా చదవండి. లైఫ్లో ఒక రెస్పాన్సిబిలిటీగా ఒక మంచి స్థాయిలో ఉండండి. చెప్పిందిలే మేడం.
ఓవర్ యాక్షన్ చేస్తా. ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇట్టి అంటున్నావేంట్రా? ఓవర్ యాక్షన్ నోర్మోయ్. హాస్టల్ దగ్గర కార్ వేసుకొని వచ్చాడు. నేను అడగంగానే కాదనుకున్నా అని మా పల్లె పిలిచిపోయినాడు. ఈ వీడియోలో మా మామనే హైలైట్. మా మామ లేకుండా అసలు ఇంత అల్లరి చేసేటోళ్ళమే కాదు. మంచి మిట్ట మధ్యాహ్నం అయిందండి. ఆదినేపల్లి ఆనకట్ట చేరుకునేసరికి ఎటు చూసినా మొత్తం ఎండే. సమ్మర్ కాబట్టి కొంచెం వాటర్ ఫ్లోటింగ్ తక్కువగానే ఉంది. వాటర్ అయితే ఎక్కువ లేవు. జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో అయితే వర్షాకాలం కాబట్టి నీళ్లు ఎక్కువగా నిల్వ ఉంటాయి. హాస్టల్ దగ్గర నుంచి వస్తూ దారిలో మధ్యలో ఒక చోట ఆగి ఫుడ్ తీసుకున్నామండి. ఎక్కడ చూసినా ఎండే ఉంది. ఎక్కడో ఒక చోటు చూసి చెట్టు దగ్గర పుట్ట దగ్గర తిందాం ఏదో ఒకటి అని చెప్పి వెతుకుతున్నాము. అక్కడ చూస్తే దూరంగా ఒక చెట్టు కనబడింది. అక్కడ కూర్చొని తిందామని డిసైడ్ అయ్యాము. కట్ట దగ్గరికి వెళ్ళాలంటే కొద్ది దూరం నడుచుకుంటూ వెళ్ళాలండి. అది సిమెంట్ రోడ్డు అక్కడ ఉండేది. మొత్తం వాటర్ ఫ్లోటింగ్ ఎనీ టైం 24 hours ఉంటది కాబట్టి అక్కడ పాచి ఎక్కువ పట్టింది. ఆల్మోస్ట్ స్లిప్పర్స్ తో వెళ్తున్నా కూడా స్కిడ్ అవుతున్నాయి. స్కిడ్ అయ్యి పడిపోతే వీడియోలో బాగుంటది కదా అని చిన్నగా ఒకరి ఎవరు పట్టుకొని నిదానంగా కట్ట దగ్గరికి వెళ్తున్నామండి. అది మామూలుగా అక్కడ బైకులు కూడా వెళ్తాయి. కాకపోతే కొంచెం కేర్ఫుల్ గా వెళ్తే కింద పడకుండా జాగ్రత్తగా వెళ్ళొచ్చు.
అదేనా మామూలుగానే ఎక్కలేవు చెప్పులు వేసి చెప్తావా చెప్పులు తేడం నా సాగా అయిపోయినాయి 1800 చెప్పులు అరిగిపోయినాయి వాటి జారవులే వస్తాడా ఘాటు మీద ఆడు బాగా ఆ లైన్ మీద జారాలన్నప్పుడు పడుగా రేట సేపు పైకి పడుగా రెడీ రెడీనా కొట్టి ఆల్రెడీ స్థితి కాటంలో ఉంది ఈ వీడియో ఎంతవరకు చూసారంటే మీకు నచ్చే ఉంటుంది. ఒక లైక్ కొట్టి ఇంతకు ముందే ఎవరైనా ఆదినిమేపల్లి ఆనకట్ట చూసి ఉంటే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఈ విద్యలన్నిటిలోనూ ఆరితేరినవాడు బోధిధర్ముడు. ఆత్మరక్షణ విద్యలో మాత్రమే కాక అష్టమహాసిద్ధులలో ఒకటైన పంచభూతాలను అదుపు చేయగల వశీకరణ విద్యలోనూ ఉద్దండు బోధిధర్ముడు. నరుడి బ్రతుకు నటన, ఈశ్వరుడి తలపు ఘటన, ఈ రెండి నట్టడు మా నీకెందుకింత తపన. అవును అవును దేని
వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వీడియోలు అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. బాయ్ ఫ్రెండ్స్.